హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ కొంచెం ప్లానింగ్ తోటి మనము ఎలా క్యారేజీలు పెట్టడము, ఇంటిని ఎలా నీట్గా సర్దుకోవడమో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారుగా మీరు 4 స్టవ్లు అయితే వాడేస్తున్నాను నేను. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మనకి ఇంట్లో అందరికీ ఇప్పుడు బాక్సులు పెట్టే టైం కాబట్టి పిల్లలందరూ బయటికి కానీ ఆఫీసులకు కానీ అందరూ ఇంట్లో వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు మార్నింగ్ ఏంటంటే మనకి కొంచెం ప్లానింగ్ ఉంటే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి వర్క్ కూడా వంట త్వరగా అయిపోతుంది. బాక్సులు ఇన్ టైంలో పెడతాము. వాళ్ళు కూడా మనకి ఇన్ టైంలోనే ఆఫీసులకు కానీ స్కూల్స్కి కానీ వెళ్తుంటారు. కానీ ఇంట్లో మనము ఆడవాళ్ళం ఎంత టెన్షన్ పడతామో ఆ టైంలో మనందరికీ కూడా తెలుసండి. ఇలా తక్కువ ప్లానింగ్ తోటి మనము మన పనిని ఈజీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 4 బర్నర్స్ మీద 4 పెట్టేశాను. మనకి మార్నింగ్ టైం ఒక 4 ఉంటే సరిపోతాయేమోనండి. ఇలాంటివి ఒక 4 స్టవ్లు, 4 చేతులు ఆడవాళ్ళందరికీ కూడా ఈ మార్నింగ్ టైంలో ఒక 4 చేతులు, 4 కాళ్ళు అన్నీ 4 ఉండాలేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత హడావుడి ఉంటుందండి. ఈరోజు నేనైతే లంచ్కి బాక్స్కి వచ్చేసి క్యాలీఫ్లవరు, బఠానీ కర్రీ పెడుతున్నాను. అలాగే ఎగ్స్ ఒక స్టవ్ పైన, ఇంకా రైసు. ఇవైతే రైసు, ఎగ్స్ బ్యాక్ సైడ్ పెట్టేశాను. మనము రెగ్యులర్గా చూడాల్సిన పని ఉండదు కదా, అంటే వెంటనే చూడాల్సిన పని ఉండదు, అవి ఉడుకుతుంటాయి. ఇక ముందైతే కర్రీ పెట్టాను. అలాగే ఇంకొక దాని మీద వచ్చేసి చట్నీకి పల్లీలు వేయించుతూ ఉన్నాను. ఇవి మనం ముందైనా వేయించి పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ముందు వేయించుకున్న అయిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇంక ఇట్లా కొంచెం ముందు పెట్టేసుకొని నేను కొంచెం నూనె వేస్తాను. ఈజీగా అయిపోతుంది అనమాట, త్వరగా ఏగిపోతాయి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ పెట్టాను అనమాట, అందరికీ తొందరగా అయిపోతుందని. ఇడ్లీ వచ్చేసి ఇలాంటి చిన్న గిన్నెలో పెట్టేస్తాను. సింపుల్గా ఈజీగా మనకి యూటెన్సిల్స్ అంటే గిన్నెలు కూడా తక్కువ పడతాయండి. ఇట్లా అయితే ఇడ్లీ పాత్ర అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా, అందుకని ఈ గిన్నె అయితే పెడతాను నేను. చట్నీ కూడా పప్పులు వేయించేసి పక్కన పెట్టుకుంటే అవి ఆరిపోయినాయి కదా, నేను తాలింపు అయితే వేసేసుకున్నాను. కొంచెం మనకి అవసరమైనవి కొంచెం ముందు పెట్టుకొని తర్వాత ఇట్లా మార్చుకుంటూ ఉంటే ఈజీ అయిపోతుందండి పని కూడా. ఒక పక్క నాకు ఇదిగోండి రైస్ అయిపోయింది, ఒకళ్ళకి ఆల్రెడీ బాక్స్ పెట్టేశాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయినట్టు బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఎవరి బాక్సులు వాళ్ళకి పెట్టేసి ఒక ఫ్రూట్ కూడా పెడతానమాట. నేను ఈరోజు దానిమ్మ వలిచి బాక్సుల్లో పెట్టేశాను. ఇలా బాక్సులు సర్దేసి ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 7:30 అండి. కాకపోతే నా టైం కొంచెం ఫాస్ట్ పెడతాను నేను, ఎందుకంటే వీళ్ళందరూ త్వరగా వెళ్తారు అని చెప్పి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఫాస్ట్ పెడతాను. అందుకని అది 7:40 చూపిస్తుంది అనమాట. ఇదిగోండి అందరూ వెళ్ళిన తర్వాత కిచెన్ అయితే కిష్కింద కాండ అంటాం కదా, అలా ఉంది. ఇప్పుడు దీనంతా కూడా మనము ఇంట్లో ఉండే వాళ్ళమి క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే అందరిది ఇంతే ఉంటుందని అనుకుంటున్నాను. చాలా కష్టం అనమాట. ఎర్లీ మార్నింగు పిల్లలు, హస్బెండ్ అందరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన కిచెన్లో అయితే ఇలా ఉంటాయి అనమాట. ఇల్లు కూడా ఇదిగోండి ఎక్కడ బట్టలు, బెడ్షీట్లు అన్నీ క్లమ్జీగా చిందరవందరగా ఎలా పడితే అలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవడం పడుతుంది. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనము కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు. నేనైతే ఇంక వాళ్ళు వెళ్ళేదాకా జస్ట్ బాక్సులు ఇవే చూస్తానన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతాది ప్రాసెస్ అంతా చేసుకుంటాను. ఫోల్డింగు, బట్టలు కానీ ఇంకా అలాగే బెడ్షీట్స్, కిచెన్ క్లీనింగు అన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత మనము ఇలా చేసుకోవచ్చు. వంటకైతే ఇలా 4 స్టవ్లు ఉండి మనం ఈజీగా వంట చేసుకోవచ్చు అనమాట. బాక్సులు పెట్టేటప్పుడు కొంచెం ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను కొంచెం ఒక 10 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని మిగతావన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఏవైనా కానీ మనకి బాక్సులు ఉదయాన్నే పెట్టేస్తే 10 కల్లా మనకి మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. బట్టలు కూడా కొంచెం ఐరన్కి ఇవ్వాల్సినవి ఇచ్చేయడము, లేకపోతే ఇలా మనము ఐరన్ ఫోల్డింగ్ వేసేసామంటే ఒకేసారి 2 పనులు అయిపోతాయి. కొన్ని రెగ్యులర్గా ఐరన్ అవసరం ఉండదు. అలాంటి వాటికి ఏంటంటే నేను ఇంక ఇట్లా డైలీ వేసుకునే వాటికి ఇలా ఐరన్ ఫోల్డింగ్ అయితే పెడతాను. మరీ అంత నీట్గా అయితే ఉండవు, బట్ రెగ్యులర్గా అయితే చేయాల్సిన పని ఉండదు అనమాట.
ఇలా మామూలు చుట్టినట్టు పెట్టేదానికంటే ఇలా ఫోల్డ్ చేసి పెడితే ఒక 2-3 సార్లు అయితే వేసుకోవచ్చు. వెంటనే చేయాల్సిన పని అయితే ఉండదు. చాలా సింపుల్ అనమాట. ఎప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే మనకి చూడటానికి కూడా ఇల్లు అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. హడావుడి లేకుండా పొద్దున్నే పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేసుకున్నామంటే ఇంకా వాళ్ళు వచ్చే వరకు కూడా మనము మిగతా టైము మన పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనము ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఏమైనా కొత్త ఆర్ట్ నేర్చుకోవడానికి దానికైతే యూజ్ అవుతుంది. లేదా మనం వీడియోస్ చేసుకునే వాళ్ళైతే దానికి సంబంధించి ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కానీ ఇవన్నీ అక్కడ పెట్టేసి మనము ఫోన్లు కానీ ఇట్లా వీడియోస్ అవి ఇవి చేస్తూ ఉంటే టైం అయితే డిలే అయిపోతుంది. ఎవరైనా వచ్చారు అంటే ఇల్లు చూడటానికి అంత నీట్గా కనిపించదు. ఇదిగోండి అన్నీ కూడా ఫోల్డింగ్స్ అయిన తర్వాత ఎక్కడ పెట్టేస్తే చూడటానికి చాలా నీట్గా ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. మనము ఒకేసారి టెన్షన్ పడిపోయామంటే అన్నీ హడావుడైపోయి ఎక్కడ అలాగే ఉండిపోతాయి. ఇదిగోండి ఒకసారి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ పాలు పెట్టేసి నేను బట్టలు సర్దుకొని వచ్చే లోపు అయితే ఇలా పొంగిపోయాయి. అందుకని ఇంకొకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా వెంటనే మనము క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు స్టవ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అలా పెట్టేసామనుకోండి ఇంకా అది ఈవినింగ్ దాకా మళ్ళీ తెల్లారి క్లీన్ చేసేదాకా అలా ఉంటే ఒక 2-3 సార్లు ఈలోపు స్టవ్ వాడతాం కాబట్టి అది మనకి ఎండిపోయినట్టు మాడిపోయినట్టు అవుతుంది. అలా కాకుండా ఇలా ఏదన్నా పొరపాటున పొంగినా కానీ వెంటనే నేనైతే ఇదిగోండి ఒక సైడ్ గ్రీను, ఒక సైడు ఎల్లో స్క్రబ్బర్ ఉంటుంది కదా, దీన్ని అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత కొంచెమే కాబట్టి ఇలా ఒక సైడ్ కొంచెం తుడిచేస్తే గ్రీన్ కలర్ దాంతో తుడిస్తే అది క్లీన్ అవుతుంది. వాటర్ అంతా కూడా మళ్ళీ చుట్టూరు పడకుండా ఆ స్పాంజ్ తోటి క్లీన్ చేసుకుంటాను. ఈ స్టవ్ క్లీనింగు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే అవి చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా కొంచెం పడితే అంతవరకు అయితే క్లీన్ చేసేస్తున్నాను. మనకి మార్నింగ్ టైము అన్నీ ఒక్కసారిగా బయట వేసేసి క్లీన్ చేసేసామంటే స్టవ్ అనేది ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ మనము ఈవినింగ్ కానీ తర్వాత వాడేటప్పటికి కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఈ లిక్విడ్స్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్ వాడతాను అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను విమ్ కానీ ప్రిల్ కానీ అక్కడ కొంచెం అది అట్లా పొంగిపోయి ఉన్నాయి కదా, దానికోసం కొంచెం జిడ్డు అది పోద్దని చెప్పి లిక్విడ్ డైరెక్ట్గా వేసి తుడిచేసాను. అలాగే ఇంకా ఈ స్టవ్ కూడా స్టాండ్స్ ఇవన్నీ వెంటనే కడిగేసి పెట్టేసుకుంటే అవి ఎండిపోకుండా మనకి ఈజీ అయిపోతుంది అనమాట పని. 1 మినిట్లో అయిపోతుంది. అట్లా కాకుండా అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత అది ఒక 1/2 అవర్ అలా టైం తీసుకుంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి. అందుకని వెంటనే అయితే ఒక 1 మినిట్ జస్ట్ ఇదిగోండి తర్వాత ఒకసారి తుడిచేసి నేను వెంటనే పెట్టేస్తున్నాను. మనకి ఇలా సింపుల్గా అయిపోయాయి. అంటే కొన్ని వెంటనే చేసుకుంటే త్వరగా అయిపోతుంది పని. అలాగే పెట్టేసామంటే టైం ఎక్కువైతే తీసుకుంటుంది. ఇదిగోండి ఫైనల్గా ఇంకా ఇలా ఉందన్నమాట. ఇందాక చూసారు కదా ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇలా ఉంటే మనకి తర్వాత వంట చేసుకోవాలన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే క్లీన్గా ఉండే దాని మీద వంట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేసుకోవడానికి. నెక్స్ట్ అయితే నేను షింకు క్లీన్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఉప్పు వాటర్కి బాగా నాకు గార పట్టేస్తుంది. వీక్లీ వన్స్ అయితే నేను దీన్ని ఇలా క్లీన్ చేస్తాను హార్పిక్ తోటి. ఒకసారి హార్పిక్ అంతా వేసేసుకొని మీరు చేతికి అయితే గ్లౌజులు వేసుకోండి. మామూలు స్టీల్ స్క్రబ్బర్ తోటి కానీ అలా రుద్దే వాళ్ళు అయితే హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోండి. నేనైతే ఇదిగోండి ఈ ఒక పాత బ్రష్కి స్టీల్ స్క్రబ్బర్ ఒక దాన్ని అలా గుచ్చేసి దాంతో రుద్దేస్తున్నాను. ఎందుకంటే మనం చేతులు ఎక్కువసేపు నీళ్ళల్లో నానినప్పుడు ఈ హార్పిక్ తగిలితే కొంచెం మండుతుంటాయి. అలాగే మన చేతులు కూడా పాడవుతుంటాయి కదా, అందుకని ఇలాంటి ఏవైనా కానీ కెమికల్స్ హ్యాండ్స్కి తగలకుండా చేతులకి ఇలా పని చేస్తుంటాం అనమాట మనము. దానివల్ల ఏంటంటే మన చేతులు కూడా చూడటానికి కొంచెం మెత్తగా నీట్గా ఉంటాయి, పగిలిపోకుండా గీతలు పడకుండా అలా ఉంటాయి అన్నమాట.
ఇది ఈజీయేను. మనము ఏదో ఒక పాత బట్టల బ్రష్ గానీ, లేకపోతే వాడని పాత బ్రష్‌లు ఏవైనా అంటే కొంచెం ఇలాంటి హ్యాండ్ బ్రష్‌లు ఏమైనా ఉంటే వాటికి ఇంతకుముందు కొ తల దూవడానికి కొన్ని ఫింగర్స్‌తో దూర్చే బ్రష్‌లొచ్చేయి గుర్తున్నాయండి మీకు? ఆటికైనా గానీ కొంచెం పెద్ద పళ్ళు ఉండడానికి ఈ స్టీలు పీసు అలా గుచ్చేసి మనము దీన్ని క్లీన్ చేసుకోవడమేను. ఇది గూడా ఈజీయేను. జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయితే సరిపోతుందనమాట. తర్వాత వాటర్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను వైపర్ తోటి. చెప్పాను కదా, చేతులు అయితే చాలా తక్కువ అంటే వాడతానండి. డైరెక్ట్‌గా అయితే వాడననమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి నేనైతే హ్యాండ్స్ పాడవకుండా చూసుకుంటాను. ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఇది సిరామిక్ షింకు. దీనికి కూడా కొంచెం హార్పిక్ వేసేసి క్లీన్ చేస్తున్నాను. మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా చూడటానికి అందంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు 1 ఆర్ 2 మినిట్స్‌లో చేసుకునేయి కొంచెం ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదు. చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. చాలా ఈజీ అనమాట పనులు. మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళొచ్చేదాకా వెయిట్ చేసి కొన్నైతే చేపించుకుంటాను నేను గూడా. కానీ ఇంకా పూర్తిగా డిపెండ్ అయితే అవ్వననమాట. ఎందుకంటే మనము వాళ్ళొచ్చేదాకా వెయిట్ చేయాలి. అలా కాకుండా చిన్న చిన్నవి ఇలాంటివి ఏవైనా చేసుకున్నాము అంటే వాళ్ళు వచ్చే టయానికి ఇవి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నీట్‌గా కింద ఊడ్చేసి తుడిచేస్తుంటారు. మెయిడ్ అయితే ఉంది నాకు కూడా. ఇవన్నీ వాళ్ళు గూడా చేస్తారండి. కాకపోతే ఏంటంటే, అప్పుడప్పుడు మనం చేసేసుకున్నామనుకోండి, పూర్తిగా డిపెండ్ అవ్వకుండా, వాళ్ళు టయానికి రాకపోయినా గానీ, మనం వాళ్ళ మీద అరవాల్సిన పనైతే ఉండదు. మరి ఎక్కువ టైం పట్టేయైతే తనే చేస్తదండి. ఇలా తొందరగా అయిపోయాయితే కొన్ని నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్‌గా అయితే ఇదిగోండి ఇంట్లో ఇలాంటి చిన్న కొంచెం ఏదన్నా పూలు ఇట్లాంటివి ఉర్లి బౌల్ గానీ, లేకపోతే ఇలాంటి తాబేలు గానీ ఏదన్నా ఉంటే దాంట్లో కొన్ని పూలు పెట్టామనుకోండి, చూడటానికి ఇంట్లో మంచి లుక్ వస్తది. అలాగే మంచి స్మెల్ గూడా వస్తుంటదనమాట. మనము ఎటువంటి పర్ఫ్యూమ్స్ వాడకుండానే ఇల్లు ఎప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching my videos.